ఏం మాట్లాడాలో తెలియదా? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి? వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించడం పార్టీ సమావేశం అనుకుంటున్నారా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. సుధీర్ రెడ్డి, కోన రవికుమార్ల క్లాస్. బోండోమా వ్యాఖ్యలపైన మండిపాటు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తిగత ఎజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం, ఇష్టానుసారం మాట్లాడడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం ఉదయం కొందరు మంత్రుల దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తన కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కోన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదని వాళ్ళిద్దరిని ఆయన క్లాస్ తీసుకున్నారు. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళని నియంత్రించాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్ గట్టిగా చెప్పినట్టు తెలిసింది. గురువారం శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడడం, శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నట్టు కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో బోండా ఉమామహేశ్వర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా చేసిన వ్యాఖ్యలపైన సీఎం మండిపడినట్టు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గేట్ దాటి మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీ అనుకుంటున్నారు, పార్టీ సమావేశం అనుకుంటున్నారు. ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన చోట వ్యక్తిగత అంశాల ప్రస్తావన ఏంటి? ఒక సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుడుతూ మాట్లాడడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోనే రివోల్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. ఆ స్వేచ్ఛ చాలట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా మంత్రులు ఇరకాటంలో పెట్టి తమ పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇదంతా కుకింగ్ స్టోరీ మించి ఏమీ లేదు. ఎవరో మంత్రుల దగ్గర మాట్లాడారని ఓ పక్కన రాశారు, ఇంకో పక్కన ఎమ్మెల్యేలతో మాట్లాడారని ఇంకో పక్కన రాస్తున్నారు. ఇదంతా కుకింగ్ స్టోరీ అనమాట. ఇది జగన్కి జాతకాల. జగన్ ఇప్పుడు అప్పట్లో ఏది కొడాలి నాని మాటలు, వంశీ మాటలో, లేకపోతే ఆ ద్వారంపూడిదో ఇట్లాంటి వాటి గురించి ఇట్లా మందలించాడు అని రాసుకోలేకపోయింది. లేదా ఒకవేళ అట్లాగా లీక్ ఇచ్చినా రాయరు. వీళ్ళు మాత్రం బాబుగారు ఏం మాట్లాడకపోయినా రాసేస్తారు. అసలు అట్లా మాట్లాడేటటువంటి సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ నిజంగా తప్పైతే కనుక ఇమ్మీడియట్గా అప్పుడే లేచి మాట్లాడేవాళ్ళు కదా. అది ఏమైనా పోనీ వేరే ప్రభుత్వం ఉంటే అనుకోవచ్చు, సొంత ప్రభుత్వమే కదా, ఏందో అట్లా మాట్లాడుతున్నావు అని అడిగారు అక్కడ ఎవరన్నా? ఏమీ లేదు. కాబట్టి ఇది జస్ట్ ప్రభుత్వానికి మైనస్ అవుతోంది ఈ ప్రశ్నలు, ఈ ఆన్సర్స్. వాస్తవంగా ఈనాడు జ్యోతి కూడా రాయట్లేదు, అవి సాక్షి అసలు పట్టించుకోవట్లేదు. అట్లాంటప్పుడు ఇంకెవడు పట్టించుకుంటున్నాడు అక్కడ అసెంబ్లీని చూస్తున్న వాళ్ళు ఎవరని? కానీ ఇక్కడ ఏంటంటే ఇలాగ కంటిన్యూ అయిపోతే కనుక బాబు గారికి ఇబ్బంది అవుతుంది. బాబు గారికి ఇబ్బంది అవుతుందంటే ఈనాడు జ్యోతికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇకపైన మాట్లాడద్దని సంకేతం ఇవ్వడం కోసం ఈ వార్త రాశారు. ఇది ఒక కుకింగ్ స్టోరీ తప్పించి, వీళ్ళ నీచ జర్నలిజంలో వన్ ఆఫ్ ద పార్ట్ తప్పించి నిజంగా జరిగేటటువంటిది 100కి 90% ఉండవు. 10% జరిగితే 100% రాసేస్తారు. అదే వీళ్ళ యొక్క బానిసత్వానికి సాక్ష్యం.